అనగనగా ఒక ఈగ. ఆ ఈగ అటూ ఇటూ తిరుగుతూ తన పేరేంటో మర్చిపోయింది. తనకసలే మతిమరుపు ఎక్కువ. తన పేరేంటో ఎంత ఆలోచించినా తన పేరైతే గుర్తుకు రావటం లేదు. అటు ఇటు తెగ తిరుగుతూ తన పేరేంటా అని ఆలోచించుకుంటుంది. ఎంత ఆలోచించినా తనకి తన పేరైతే గుర్తుకు రావటం లేదు. అప్పుడు ఈగ మనకెందుకు ఈ బాధ, ఎవరినైనా అడుగుదామని అలా వెళుతూ ఉంది. దారిలో దానికి గొడ్డలి కనిపించింది. అప్పుడు ఆ గొడ్డలిని చూసి ఈగ, గొడ్డలి గొడ్డలి, నా పేరేంటో మర్చిపోయాను, కొంచెం నా పేరేంటో చెప్పవా అని అడిగింది. అప్పుడు ఆ గొడ్డలి, నన్ను అడిగితే నాకేం తెలుసు, నన్ను పట్టుకున్న నా యజమానిని అడుగు అని చెప్పింది. అప్పుడు ఈగ, గొడ్డలి యజమాని నా పేరేంటో చెప్పవా అని అడిగింది. దానికి ఆ గొడ్డలి యజమాని, నన్ను అడిగితే నాకేం తెలుసు, నేను కొడుతున్న ఈ చెట్టును అడుగు అని అన్నాడు. అప్పుడు ఈగ చాలా చిరాకు పడుతూ చేసేదేమీ లేక, చెట్టు నా పేరేంటో చెప్పవా అని అడిగింది. అప్పుడు ఆ చెట్టు, నన్ను అడిగితే నాకేం తెలుసు, నా చెట్టు మీద ఉన్న పిట్టమ్మను అడుగు అని చెప్పింది. అప్పుడు ఈగ, పిట్టమ్మ నా పేరేంటో చెప్పవా అని అడిగింది. అప్పుడు పిట్టమ్మ, నన్ను అడిగితే నాకేం తెలుసు, నాకు రోజు గింజల్ని ఆహారంగా వేస్తున్న అవ్వని అడుగు అని చెప్పింది. అప్పుడు ఈగ అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ నా పేరేంటో చెప్పవా అని నీరసంగా అడిగింది. దానికి అవ్వ, నన్ను అడిగితే నాకేం తెలుసు, అదిగో అక్కడ గడ్డి కోస్తున్నా నా కొడుకుని అడుగు అని చెప్పింది. ఈగ ఆ గడ్డి కోస్తున్న అతని దగ్గరికి వెళ్ళి, అవ్వ కొడుక నా పేరు ఏంటో చెప్పవా అని అడిగింది. దానికి అవ్వ కొడుకు, నన్ను అడిగితే నాకేం తెలుసు, నా చేతిలో ఉన్న ఈ గడ్డిని అడుగు అని అన్నాడు. అప్పుడు ఈగ, గడ్డి నా పేరేంటో చెప్పవా అని అడిగింది. అందుకు ఆ గడ్డి, నన్ను అడిగితే నాకేం తెలుసు, నన్ను మేస్తున్న ఈ గుర్రాన్ని అడుగు అని చెప్పింది. ఈగకు చాలా చిరాకు వేసింది. కానీ తన పేరేంటో తెలుసుకోవాలంటే ఆ గుర్రాన్ని వెళ్ళి అడగాలి. గుర్రం నా పేరేంటో చెప్పవా అని అడిగింది. దానికి ఆ గుర్రం, నన్ను అడిగితే నాకేం తెలుసు, నా కడుపులో ఉన్న నా పిల్లని అడుగు అని చెప్పింది. అప్పుడు ఈగ ఇలా చెప్పుకొచ్చింది, నేను అలా తిరుగుతూ నా పేరేంటో మర్చిపోయాను. గొడ్డలి దగ్గరికి వెళ్ళాను. గొడ్డలి పట్టుకున్న యజమాని కొడుతున్న చెట్టు మీద ఉన్న పెట్టకి రోజు ఆహారం వేస్తున్న అవ్వ గడ్డి కోస్తున్న కొడుకు చేతిలో గడ్డి మేస్తున్న గుర్రం కడుపులో పిల్ల, నా పేరేంటో చెప్పవా అని అడిగింది. అప్పుడు గుర్రం కడుపులో ఉన్న పిల్ల, నీ పేరా హిహిహిహిహి అని నవ్వింది. ఆ నవ్వుకి ఈగకి, ఓహో నా పేరు ఈగ కదూ అనుకుంటూ మొత్తానికి తన పేరు తెలుసుకున్నందుకు ఎంతో ఆనందంతో ఎగిరిపోయింది. ఎలా ఉందండి మన మతిమరుపు ఈగ కథ? నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.